నమస్తే వెల్కమ్ టు 99 టీవీ. నార్త్ పాకిస్తాన్లో కుప్పకూలిన న్యూక్లియర్ బేస్ అర్థమైంది కదా. ఇవాళ భారత క్షిపణి సామర్థ్యం ఏంటనేది ఒక్కసారిగా కిన్నా హిల్స్లో జరిగిన ఈ విధ్వంసంతో పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టింది. ఏం చేయాలి, ఎలా చేయాలి, న్యూక్లియర్ బేస్కి సంబంధించి వాళ్ళ దగ్గరున్న కేవలం చాలా పరిమిత పరిజ్ఞానంతో ఆ ఇష్యూని ఎలా అడ్రస్ చేయాలో అర్థం కావట్లేదు. అణు ధార్మికత రిలీజ్ కావటం, లీక్ కావటంతో మొత్తం ఫ్రైటన్ అయిపోయింది పాకిస్తాన్ మొత్తం. నార్త్ పాకిస్తాన్ మొత్తం ఫ్రైటన్ అయిపోయింది. ఒక పక్క వెస్ట్ పాకిస్తాన్లో బెలూచీలు వాళ్ళు పూర్తిగా దాన్ని స్వాధీనం చేసుకోవటం, నార్త్ పాకిస్తాన్లో ఈ గొడవ, ఈ న్యూక్లియర్ బేస్లో భారత క్షిపణి వ్యవస్థలు ధ్వంసం చేయటం, ఇది పాకిస్తాన్ని బాగా కలవరపెడుతున్న అంశం. కిన్నా హిల్స్లోని పాకిస్తాన్ అణు స్థావరాలపై భారత క్షిపణులు దాడి చేశాయా అనే ప్రశ్న వచ్చినప్పుడు దాడి చేశాయి. అండ్ నార్త్ పాకిస్తాన్లో ఈ న్యూక్లియర్ బేస్ కుప్పకూలిన వ్యవహారాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం ధృవీకరించింది. డైరెక్టర్ జనరల్ ఎన్ఆర్ఎస్డి అంటే నేషనల్ రేడియోలాజికల్ సేఫ్టీ డివిజన్ డైరెక్టర్ జనరల్ ఇంజనీర్ మాలిక్ అసద్ రఫీక్ ఆయన ఒక అఫీషియల్ రిలీజ్ ఇచ్చారు. రేడియోలాజికల్ సేఫ్టీ బులెటిన్ అంటూ కన్ఫర్మేషన్ ఆఫ్ రేడియేషన్ లీక్ ఎట్ ఫెసిలిటీ లొకేటెడ్ ఇన్ నార్దర్న్ రీజియన్. రేడియేషన్ లీక్ అయింది, ఆ లీక్ అయిన కారణంగా చుట్టుపక్కల ప్రాంతాలు ప్రభావితమయ్యాయి, భూగర్భ జలాలు కంప్లీట్గా కలుషితమయ్యాయి అనే విషయాన్ని ఆయన ధృవీకరిస్తూ ఒక కాన్ఫిడెన్షియల్ లెటర్ని ఇమీడియట్ రిలీజ్ ఎవరికి ఇచ్చారంటే పాకిస్తాన్ ప్రభుత్వానికి ఇచ్చారు. ప్రధానమంత్రి కార్యాలయానికి ఒక కాపీ, అలాగే పాక్ అణ్వస్త్ర వ్యవహారాలని పరిశీలించే సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్కి ఒక కాపీ కూడా పెట్టారు. మిలిటరీ చీఫ్ ఆయన ఉన్నాడో లేదో తెలియదు కానీ ఆయనకు కూడా ఒక కాపీ పెట్టారు. ఆయన అందులో ఏం మెన్షన్ చేశారంటే కీ డీటెయిల్స్ ఆఫ్ ది ఇన్సిడెంట్. లొకేషన్ వచ్చేప్పటికీ ఇండస్ట్రియల్ ఎన్డీటీ యూనిట్ నియర్ ఛత్తర్ ప్లెయిన్, నార్దర్న్ పాకిస్తాన్. ఉత్తర పాకిస్తాన్లోని ఛత్తర్ ప్లెయిన్కి సమీపంలో ఎన్డీటీ యూనిట్. రేడియేషన్ సోర్స్ ఇండియం 192 క్యాప్సూల్, సీల్డ్ సోర్స్ అని చెప్తున్నారు. అండ్ అలాగే కాజ్ మెకానికల్ ఫెయిల్యూర్ ఆఫ్ షిక్లింగ్ మెకానిజం డ్యూరింగ్ ట్రాన్స్ఫర్. ఈ మొత్తం ఈ వ్యవస్థ బదలాయించే క్రమంలో జరిగిన ఈ విపత్తు. డిటెక్టెడ్ ఎక్స్పోజర్ లెవెల్స్ 14.2 MSV per hour ఎట్ పాయింట్ ఆఫ్ లీక్, నౌ 0.05 MSV per hour అని చెప్పేసి ఇస్తున్నారు. రేడియస్ ఆఫ్ ప్రికాషనరీ జోన్ 300 meters రెడ్యూస్ టు 30 meters యాజ్ ఆఫ్ 13th May. నిన్నకి 30 మీటర్లకి 300 meters రేడియస్ నుంచి 30 మీటర్లకి దిగింది దాని ఇంపాక్ట్. అండ్ క్యాజువాలిటీస్ ఎక్స్పోజర్ అది చెప్తున్నారు. టెక్నీషియన్స్ విత్ మైనాట్ ఎక్స్పోజర్ అండర్ అబ్జర్వేషన్ ఎట్ ఇస్లామాబాద్ జనరల్ హాస్పిటల్. స్పష్టంగా వాళ్ళు ఇచ్చిన లెటర్ ఇది. ఇస్లామాబాద్ జనరల్ హాస్పిటల్లో కనీసం 200 మంది అక్కడ చికిత్స తీసుకుంటున్నారు, అందులో 100 మందికి పైగా ప్రాణాపాయం ఉందని, చాలామందికి చూపు కోల్పోయినట్టు కూడా ఆ కాన్ఫిడెన్షియల్ లెటర్ని బట్టి తెలుస్తుంది. ఎన్వైరాన్మెంటల్ ఇంపాక్ట్ వచ్చేప్పటికీ నో సిగ్నిఫికెంట్ లాంగ్ టర్మ్ కంటామినేషన్ ఎక్స్పెక్టెడ్. లాంగ్ టర్మ్ కంటామినేషన్ ఎక్స్పెక్టెడ్ కాదంటున్నారు. ఆల్రెడీ భూగర్భ జలాలు కలుషితమైపోయాయి, అది చాలా స్పష్టంగా ఈ అణ్వస్త్ర వ్యవహారాలు తెలిసిన శాస్త్రవేత్తలు అక్రాస్ ద గ్లోబ్ చెప్తూ వస్తున్న విషయం. యాక్షన్స్ అండర్టేకన్ అనే దాని మీద కూడా ఇంజనీర్ మాలిక్ అసద్ రఫీక్ ఆయన డీజీ డైరెక్టర్ జనరల్ ఎన్ఆర్ఎస్డి నేషనల్ రేడియోలాజికల్ సేఫ్టీ డివిజన్ ఆయన ఇచ్చినది ఏంటంటే యాక్షన్స్ అండర్టేకన్ దానికి సంబంధించిన రిపోర్టు. సైట్ ఫుల్లీ సీల్డ్ అండ్ సెక్యూర్డ్ విత్ ఇన్ 2 hours ఆఫ్ ఇన్సిడెంట్ రిపోర్ట్. ఇది పచ్చి అబద్ధం. 2 గంటల వ్యవధిలో ఆ సైట్ని పూర్తిగా కిన్నా హిల్స్లో ఉన్న ఆ సైట్ని పూర్తిగా స్వాధీనం చేసుకుని సీల్ చేశారట. రేడియేషన్ సోర్స్ సేఫ్లీ రీకంటైన్డ్ బై సర్టిఫైడ్ రేడియోలాజికల్ ఆఫీసర్స్. ఇది అబద్ధమే. చేరుకోవటానికే రేడియోలాజికల్ ఆఫీసర్స్ భయపడుతున్నారని చెప్పేసి అంతర్జాతీయ వార్తా సంస్థలు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాన్ని కప్పిపుచ్చుకోవడానికి చాలా అర్జెంటుగా ఆయన డైరెక్టర్ జనరల్ ఎన్ఆర్ఎస్డి ఇంజనీర్ మాలిక్ అసద్ రఫీక్ అండ్ చాలా జాగ్రత్త పడింది పాకిస్తాన్. ఎక్కడా వెబ్సైట్లో ఆ ఇమేజెస్ ఇంతకుముందున్న ఇమేజెస్ లేకుండా చేసింది అండ్ ప్రస్తుతం ఉన్న ఇమేజెస్ అప్లోడ్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంది. వెరాస్ నాసా హ్యాస్ శాటిలైట్ ఇమేజెస్ అబౌట్ దిస్ ఎక్స్ప్లోజన్. నాసా దగ్గర పరిపూర్ణమైన సమాచారం ఉంది ఈ అణు విస్ఫోటనానికి సంబంధించి, రేడియోలాజికల్ లీక్ రాదర్ వీ కెన్ సే లైక్ దట్. ఇమీడియట్ ఏరియా సబ్జెక్ట్ టు ఎన్విరాన్మెంటల్ డీకంటామినేషన్ ప్రోటోకాల్ అది ఇచ్చారట. అండ్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఫార్మల్లీ నోటిఫైడ్ అండర్ బైలేటరల్ టాజికల్ ఇన్సిడెంట్ ఫ్రేమ్వర్క్. పూర్తిగా సాంకేతికపరమైన పదం ఉపయోగించారు. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి అయితే దీనికి సంబంధించిన సమాచారం ఉంది. అక్కడి నుంచి నాసా కూడా దీన్ని విశ్లేషించి నాసా చెప్తున్నది ఏంటంటే ఈ లీక్ అనేది పరిసర ప్రాంతాల్లో కనీసం 15 నుంచి 20 కిలోమీటర్లు. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఏం చెప్తున్నారు ఆయన,
మాలిక్ అసద్ రఫీక్ ఆయన ఇచ్చిన రిపోర్ట్లో కేవలం 300 మీటర్ల పరిధిలోనే ఈ రేడియేషన్ ఇంపాక్ట్ ఉందని. 15 నుంచి 20 కిలోమీటర్ల పరిధిలో భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమయ్యాయి. నార్త్ పాకిస్తాన్లో ఇది ఉన్న ఛత్తర్ ప్లెయిన్ అనే ఏరియాలో. అది నాసా ఐడెంటిఫై చేసింది. ఇండిపెండెంట్ ఆడిట్ అండ్ రివ్యూ కమిటీ ఇనిషియేటెడ్ టు ఇన్వెస్టిగేట్ ప్రొసీజరల్ లాప్సెస్. సరే, న్యాచురల్గా చచ్చిపోయిన తర్వాత పోస్ట్ మార్టం చేసినట్టు అంతా అయిపోయిన తర్వాత ఇండిపెండెంట్ ఆడిట్ అండ్ రివ్యూ కమిటీ దీని మీద వేశారంట. అది చూస్తుందట, ఇది రిపోర్ట్ ఇస్తుందట. పబ్లిక్ అడ్వైజరీ ఏం చెప్పారంటే, నో కాజ్ ఫర్ పబ్లిక్ అలార్మ్, ది ఇన్సిడెంట్ వాస్ లోకలైజ్డ్ అండ్ స్విఫ్ట్లీ మేనేజ్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. దాని ప్రకారం స్టాండర్డ్స్ ప్రకారం రెసిడెంట్స్ విత్ ఇన్ 2 kilometers రేడియస్ హ్యావ్ బీన్ ఇన్ఫార్మ్డ్ అండ్ ప్రికాషనరీ మెడికల్ స్క్రీనింగ్స్ ఇనిషియేటెడ్ యాజ్ పర్ ప్రోటోకాల్. 2 కిలోమీటర్ల పరిధిలో ఉన్న రెసిడెంట్స్కి భద్రతా చర్యలు ఏం తీసుకోవాలి వీళ్ళు చెప్పారట. 15 కిలోమీటర్ల ఉన్న జనాలు వాళ్ళు ఉన్న పొలంగా వాళ్ళు వెకేట్ చేసి పారిపోయి దూరంగా వెళ్ళిపోయారు. ఎందుకంటే కంటామినేషన్ కారణంగా జరిగిన పొల్యూషన్ ఎఫెక్ట్ కారణంగా చాలామందికి చూపు కోల్పోయారు. ఇది పాకిస్తాన్ దాచిపెడుతోంది, చూపు కోల్పోయిన విషయాన్ని దాచిపెడుతోంది. అండ్ చాలా సందర్భాల్లో చాలామంది వ్యక్తులు ఇప్పుడు ఇస్లామాబాద్ జనరల్ హాస్పిటల్లో అడ్మిట్ అయిన వ్యక్తులు ఏంటంటే వాళ్ళ జ్ఞాపక శక్తి కోల్పోవటం, లేకపోతే ఫ్లక్చుయేషన్స్, మెమరీ లాస్ ఇవన్నీ కూడా ఇండికేట్ అయినాయి. అండ్ ఆహారం తీసుకోలేకపోతున్నారు. ఇవన్నీ రిపోర్ట్స్ పాకిస్తాన్ చాలా జాగ్రత్తగా దాచిపెట్టింది. బహుశా ఈ భయం వల్లే పాకిస్తాన్ అమెరికాని అప్రోచ్ అయ్యి ఫర్దర్గా ముందుకు వెళ్లకుండా ఉండడానికి. ఇంతకీ దాడి చేసిన భారత క్షిపణులు వాటి గురించి మాట్లాడాల్సి వస్తే, పాక్ అణుభూచికి ఎలాంటి పరిస్థితుల్లో భయపడే ప్రసక్తి లేదన్న సందేశం ఇచ్చేందుకే ఈ దాడులను భారత్ ఖచ్చితత్వంతో నిర్వహించిందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మే 9 అర్ధరాత్రి 10వ తేదీలో పాకిస్తాన్లోని కీలక వాయుసేన స్థావరాలపై అండ్ కంప్లీట్ యాక్యురసీతో దాడులు చేశామని భారత్ ప్రకటించింది. అది మనకు తెలిసిందే. 11 ఎయిర్ బేస్లపై పూర్తి స్వదేశీ ఆయుధాలతోటి ప్రెసిషన్ స్ట్రైక్స్ చేసి దెబ్బతీసినట్టు భారత సైన్యం తెలియజేసింది. వీటిలో ఒక దాడి పాక్ న్యూక్లియర్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రాంగణంలో జరిగినట్టు తెలుస్తోంది. క్లియర్ కదా. పాకిస్తాన్ ఇవాళ ఏం మాట్లాడుతుంది, మా దగ్గర 120 ఉన్నాయి, 150 ఉన్నాయి, స్ట్రాటజిక్ ప్లేసెస్లో ఉన్నాయి. మీ స్ట్రాటజిక్ ప్లేస్నే ఈరోజు భారత్ ధ్వంసం చేసింది. అండ్ పాక్ ప్రధాన బలం అణ్వాస్త్రం కాబట్టి ఆ బలంపైనే దాడి చేస్తే దేశ నాశనం తప్పదని పాక్ సైనిక నాయకత్వం వెన్నులో ఒడుకు పుట్టి అమెరికాను ఆశ్రయించిందన్న వాదన నిజమైపోయింది. వాళ్ళ ఆ వాదన మొదలవటం కాదు, అది నిజమైపోయింది. ఈ వాదనలో అయితే ఈ విషయం మీద అంతర్జాతీయ మీడియా సహా సోషల్ మీడియాలో సైనిక వ్యవహారాలు నిపుణులు చేసే వ్యాఖ్యలు మనం చూస్తూ వస్తున్నాం. రావుల్పిండిలోని నూర్ఖాన్ ఎయిర్ బేస్ సమీపంలో ఇండియన్ ఆర్మీ ప్రెసిషన్ స్ట్రైక్ చేసింది. దానికి అత్యంత చేరువలోనే పాక్ న్యూక్లియర్ కమాండ్ కంట్రోల్ ఉంది. అణ్వాయుధాలను నియంత్రించడం, నిల్వ చేయడంలో దీని పాత్ర అత్యంత కీలకం. ఇప్పుడు దీని గురించే మాట్లాడేది. ఇది మొత్తం కంట్రోల్ చేసేది కంట్రోల్ కమాండ్. దీనికి అతి సమీపంలో దాడి చేయడం అంటే పాకిస్తాన్ అణ్వాయుధాలను క్షణాల్లో భారత్ ధ్వంసం చేయగలదన్న సందేశం స్పష్టంగా ఇచ్చినట్టేనని ర్యాండ్ కార్పొరేషన్కి చెందిన మిలిటరీ అఫైర్స్ ఎక్స్పర్ట్ ఒక ఆయన డెరెక్ జే గ్రోస్మన్ అనే ఆయన చాలా స్పష్టంగా ఎలాబొరేట్ చేస్తూ చెప్పారు. ఆయన వీడియో కూడా సోషల్ మీడియాలో దొరుకుతోంది. అన్ని లక్ష్యాలపైన కంప్లీట్ యాక్యురసీతో దాడులు నిర్వహించే సత్తా భారత్కి ఉందని చెప్పడమేనని ఆయన గ్రోస్మన్ చెప్పుకుంటూ వచ్చారు. అమెరికా జోక్యానికి ముందు భారత్ పాక్ ఘర్షణ అతి ప్రమాదకరంగా ఉందని, ఆ దాడుల తర్వాతే అమెరికా రంగంలోకి దిగి కాల్పుల విరమణ చేసుకోవాలని సర్ది చెప్పినట్టు దట్ ఈజ్ హిస్ అబ్జర్వేషన్. ఒకటి అర్థమైంది కదా, నార్త్ పాకిస్తాన్లో న్యూక్లియర్ బేస్ కుప్పకూలటం, రేడియేషన్ ఇంపాక్ట్ వల్ల కనీసం 15 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న సర్కంఫరెన్స్ దాని చుట్టూ ఉన్న ప్రాంతాల్లో వాటర్ కంప్లీట్గా అండర్గ్రౌండ్ వాటర్ కంప్లీట్గా పొల్యూట్ అయిపోయింది. కళ్ళు మంటలతోటి చాలామంది హాస్పిటల్స్లో అడ్మిట్ అవుతున్నారు, చాలామంది చూపు కోల్పోయారు. ఇవాళ ముందు చూపు లేకుండా పాకిస్తాన్ చేసిన ఎదవ పనికి వాళ్ళ ప్రజలు, సాధారణ ప్రజానీకం చూపు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఆ చుట్టుపక్కల ఉండే సివిలియన్ సొసైటీ చూపు కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. దీనికి ఇస్లామాబాద్ సమాధానం చెప్పాలి, అసీం మునీర్ సమాధానం చెప్పాలి, షాబాజ్ షరీఫ్ సమాధానం చెప్పాలి. వాళ్ళ పార్లమెంట్లో కూర్చొని భారత్ మీద రెచ్చగొట్టే ప్రకటనలు చేయటం కాదు, సాధారణ పౌరుల జీవితాలని కాపాడలేని ఒక దుర్మార్గమైన వ్యవహారాన్ని నడిపిన పాకిస్తాన్ ఈరోజు వాళ్ళ ప్రజలకి బయటకు వచ్చి ఏం సంజాయిషి చెప్తుంది. $1 బిలియన్ రుణం తీసుకున్న 2 రోజుల లోపలే ఇప్పుడు ఈ విషాదం పాకిస్తాన్ వెంటాడుతోంది. ఆ డబ్బులతోటి ఉగ్రవాదులను తయారు చేయటం కాదు, ముందర దేశంలో ఉన్న సాధారణ ప్రజానీకానికి ఆరోగ్యపరంగా తలెత్తిన సమస్యల నుంచి వాళ్ళని బయటపడేసే వ్యవస్థని తయారు చేసుకోండి
అనేది చాలా స్పష్టంగా ఇచ్చిన మెసేజ్, భారత్ ఇచ్చిన మెసేజ్. ఓ పక్క మొన్న క్లెయిమ్ చేసింది, మేము ఇన్ని స్థావరాలు కూల్చేసాము, ఎయిర్ బేస్లను కూల్చేసామని, పాకిస్తాన్ ఇండియాలో ఉన్న ఎయిర్ బేస్లను కూల్చేసామని. వాళ్ళు కూల్చేసామని చెప్పిన ఎయిర్ బేస్లకే నిన్న ప్రధానమంత్రి అక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జవాన్లతోటి, ఆఫీసర్స్ తోటి మీటింగ్ జరిపారు. ఓపెన్గా ఆ విజువల్స్ కూడా దొరుకుతున్నాయి. సో వాళ్ళ క్లెయిమ్స్లో ఉన్న నిజాలంతా అండ్ మనం చేసిన దాడుల్లో ఉన్న వాస్తవాలు ఏంటి, ఇదొక్కటి చాలు. నార్త్ పాకిస్తాన్లో కుప్పకూలిన న్యూక్లియర్ బేస్ మొత్తం వాళ్ళ ఫెసిలిటీ అంతా కూడా, ఫెసిలిటీని కంట్రోల్ చేసే కమాండ్ కంట్రోల్ అంతా ఇక్కడుంది. అది మొత్తం పాక్షికంగా కాదు, 3 వంతులు ధ్వంసమైంది. అంటే దీన్ని ఫర్దర్గా దీన్ని చుట్టుముట్టి కొడితేనే, ఇది డైరెక్ట్గా దాన్ని హిట్ చేసి కాదు, చుట్టుముట్టి కొట్టారు. చుట్టుముట్టి కొడితేనే ఇంత అయితే, దాన్ని నేరుగా స్ట్రైక్ చేస్తే పాకిస్తాన్ కెనాట్ గో ఫర్ న్యూక్లియర్ బాంబ్స్ ఫర్దర్. ఎందుకంటే ఆ కమాండ్ కంట్రోల్ అంతా ఇక్కడుంది. సో మూలం మీద, గుండెకాయ మీద కొట్టింది భారత్. ఇప్పుడు అర్థమైంది కదా జనరల్ మునీర్, వాళ్ళు ఎవరో IMF వాళ్ళు ఇచ్చిన $1 బిలియన్ తోటి దేశంలో ఉన్న ప్రజలకి 2 పూట్ల కాస్తంత అన్నం, ఆహారం అందించండి, పసిపిల్లలకి పాలు బ్రెడ్ అందించండి, అండ్ పేద ప్రజలు వాళ్ళ జీవన వ్యవహారాలు నడుపుకోవడానికి, వాళ్ళ వృత్తి వ్యాపారాలు చేసుకోవడానికి అవకాశం కల్పించండి. టెర్రరిస్టుల బ్రీడింగ్ గ్రౌండ్గా మారిన మీరు దేశం అని చెప్పుకుంటున్న ఒక పెద్ద టెర్రరిస్ట్ యూనివర్సిటీ, బహవల్పూర్ ఈజ్ ఎ టెర్రరిస్ట్ యూనివర్సిటీ అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అది నిజం చేయకుండా ఆ మోస్ట్ వాంటెడ్ 5 ఉగ్రవాదుల్ని ఇంక్లూడింగ్ దావూద్ ఇబ్రహీంతో సహా భారత్కి అప్పచెప్పేసి చేతులెత్తి దండం పెట్టి పక్కకి తప్పుకుంటే మంచిది, లేకపోతే రేపు పొద్దున మ్యాప్లో పాకిస్తాన్ కనపడదు. ఇది వార్కి సంబంధించి ముందస్తు హెచ్చరిక ప్రధానమంత్రి మొన్న జారీ చేశారు. నిన్న మీరు క్లెయిమ్ చేసి కూల్చామని చెబుతున్న ఎయిర్ బేస్లోనే ఆయన చాలా కులాసాగా, ఆహ్లాదంగా అక్కడ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ తోటి, జవాన్లతోటి ఆయన సమావేశమయ్యి వాళ్ళకి భరోసా ఇచ్చొచ్చారు. ఇది మా ప్రధానమంత్రి. మీకులాగా కలుగుల్లో దాక్కునో, బంకర్లో దాక్కునో వ్యవస్థలను నడిపే దుర్మార్గం, నైత్యం మాకు లేదు. మా సంస్కారం ఇది, మా సంప్రదాయం ఇది. ఇప్పటికీ పాకిస్తాన్ సాధారణ పౌర సమాజం పట్ల ఉన్న కన్సర్న్ కొద్దీ భారత్ తను నిగ్రహించుకొని నేరు దాడులకు దిగట్లేదు. మీరు మాత్రం సంయమనం కోల్పోయి కాల్పుల విరమణకు అంగీకరించి కూడా మీరు ఫర్దర్గా LOC ఎంబడి, అలాగే అంతర్జాతీయ సరిహద్దులు ఎంబడి కూడా మీరు కాల్పులు జరుపుతూ మా సివిలియన్స్ ప్రాణాలు తీస్తున్నారు. అండ్ మా మిలిటరీ 3 వాయుసేన, నావికాదళం, అలాగే ఆర్మీ 3 కూడా బేఫిటింగ్ రిప్లై ఇచ్చాయి మీకు, పాకిస్తాన్కి. కళ్ళు తెరవండి. న్యూక్లియర్ బేస్ దాకా మీరు తెచ్చుకున్నారు అంటే గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నారు. మీరు 5 ఉగ్రవాదులు, ఫేమస్ మోస్ట్ వాంటెడ్ గ్లోబల్లీ డిజిగ్నేటెడ్ టెర్రరిస్టుల్ని మాకు అప్పచెప్పేస్తే ఇక్కడ బహిరంగంగా వారికి శిక్ష విధించడం, అండ్ ఎలాంటి ప్రోటోకాల్స్ ఈసారి ఉండవు. వాళ్ళు ఉరి తీసిన తర్వాత వాళ్ళని జాగ్రత్తగా శవపేటికల్లో పెట్టి అప్పచెప్పి వాళ్ళేదో అమరవీరులాగా మీరు పాకిస్తాన్ తీసుకెళ్ళి మీ సైన్యం వాళ్ళ శవాలు మోసి అక్కడ అంత్యక్రియలు నిర్వహించే, ఖననం చేసే వ్యవస్థకి ఈసారి అవకాశం ఉండదు. ఒసామా బిన్ లాడెన్కి ఎలాంటి గతి పట్టిందో ఈ 5 కూడా అదే గతి పట్టిస్తారు. US నావీ సీల్స్ ఈజ్ ఆల్రెడీ ఆన్ ద జాబ్. సో వాళ్ళని పట్టుకోవటం అంటూ జరిగితే కాల్చి చంపి నేరుగా సముద్రంలో పారేయటమే. ఇంకెక్కడ, అది కూడా ఎక్కడ అత్యంత భీకరమైన జలచరాలు తిరిగే, జలమృగాలు తిరిగే ప్రాంతంలో జారవేయటం. ఒసామా బిన్ లాడెన్ శవం కూడా దొరకకుండా చేశారు కదా. ఇప్పుడు ఈ 5 కూడా అదే గతి పట్టే విధంగా తయారు చేస్తుంది. మీ అంతటా మీరుగా అప్పచెబితే పాకిస్తాన్ ఒక దేశంగా మిగులుతుంది, ఒక పౌర సమాజంగా దాన్ని అంగీకరిస్తారు. లేదంటే యు ఆర్ ఎ రోగ్ స్టేట్.